ప్రకాశం జిల్లా యోగాసనాల సాధనతో ఆరోగ్యకరమైన జీవనంతో పాటు సమాజంలో ఆత్మస్థైర్యంతో జీవించడానికి వీలుంటుందని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. ఒంగోలు నగరంలోని జిల్లా జైల్లో సూపరింటెండెంట్ వరుణ్ రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ పాల్గొన్నారు. యోగా మాస్టర్ పతంజలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జైలు శాఖ అధికారులు, ఆయుష్ అధికారులు, ఖైదీలు ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు చేసినారు. ఈ సందర్భంగా ఖైదీ సోదరులు జాతీయ జెండాను చేతపట్టి చేసిన విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా యోగా గురువు పతంజలి శ్రీనివాస్ ని జిల్లా కలెక్టర్ శాల్వా కప్పి మెమంటోతో సత్కరించారు. ఇవాళ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కింద ఈ డిస్ట్రిక్ట్ జైల్లో ఖైదీలతో నూతన అధికారులతో చేయడము చాలా సంతోషము. ఇది ఒక ఉన్నతమైన కార్యక్రమము. ఎందుకంటే యోగా ప్రదర్శన చేయడానికి కోసము ఈ కార్యక్రమం చేయలేదు. యోగాని ఒక విషయము, ఒక లైఫ్ చేంజింగ్ మూమెంట్గా, అంటే నాట్ ఓన్లీ అన్ ఎక్సర్సైజ్, ఒక ఎక్సర్సైజ్గా చేసేసుకొని మీ శరీరాన్ని బాగా చేయడానికి కోసం మాత్రం కాదు. యోగా ఆత్మని కూడా మార్చేసిన ఒక శక్తి ఉన్నది. ఖచ్చితంగా మన శరీరము మాత్రం కాకుండా మన ఆత్మ, మన ఆలోచన విధానం అన్ని కూడా మారాలంటే ఖచ్చితంగా అదన్నీ కూడా ఏకంగా చూసుకోవడానికి ఒక వ్యూహమేది ఈ యోగా అని ఒక విషయం. ట్రాన్స్ఫర్మేషన్ త్రూ యోగా అని ఒక కాన్సెప్ట్ ఫస్ట్ ఇప్పుడు శ్రీనివాస్ చెప్పినట్టు ఏజెన్సీలు తీసుకురావడం జరిగింది. ఏజెన్సీలు కూడా పిల్లలందరూ కూడా చాలా టాలెంటెడ్ అంటే వాళ్ళకి చదవడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఇంగ్లీష్ చదవడం కానీ, తెలుగు చదవడం కానీ, బట్ దే ఆర్ నాట్ డల్ కాదు. వాళ్ళకి ఉంటున్న ప్రయత్నాలు కానీ, వాళ్ళకు ఉంటున్న ఆలోచన కానీ, వాళ్ళకు ఉన్న ఎనర్జీ కానీ డిఫరెంట్ లెవెల్స్లో ఉంటాయి. అది మనం ప్రాపర్గా ట్యాప్ చేసేసి వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడానికి కోసము ఈ యోగాని ఒక టూల్ మనం వాడడం జరిగింది. అప్పుడు పిల్లలు చేస్తే అందరూ కిందకు చూస్తారు, ఎవరు కూడా ఐ టు ఐ చూడరు. సో అట్లాంటి వాళ్ళు ఈ ఒక 20-30 రోజులు ట్రైన్ చేసిన తర్వాత ఏదైనా ఒక విషయం చేస్తే 10 చేయి బయటకు వస్తాయి, నేను చేస్తానని. సో అట్లాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ చేయకూడదు. ఈ యోగా వ్యూహము ప్రతి ఒక్కరికి వెళ్ళాలి అని కోసము ఇక్కడ ప్రకాశం జిల్లాలో వచ్చిన తర్వాత కూడా ముఖ్యంగా ఈ SC ST పిల్లలకి స్పెసిఫిక్గా చేయాలి. వాళ్ళకు ఉంటున్న ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడానికి, వాళ్ళతో ఉంటున్న ఈ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ వాళ్ళకి తెలుసుకోవడానికి ఇక్కడ కూడా మన జిల్లాలో అది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది.